అంబటి రాయుడు ఉన్నారు, మాట్లాడదాం. సార్, స్పోర్ట్స్ పాలసీ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఇనిషియేటివ్తో ముందుకు వెళ్తా ఉంది. ఇప్పటివరకు పెద్దగా స్పోర్ట్స్ పైన ప్రభుత్వాలు ఫోకస్ పెట్టలేదు. ఎట్లా అనిపిస్తా ఉంది? సమ్మిట్కి వచ్చిర్రు రాయుడు గారు. ఐ థింక్ చాలా ఎక్సైటింగ్‌గా ఉందండి. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ మన స్టేట్‌కి, తెలంగాణ స్టేట్‌కి. ఎందుకంటే ఒక గ్రాస్ రూట్ లెవెల్స్ అథ్లీట్స్‌కి గానీ, విలేజ్ లెవెల్‌లో గానీ, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గానీ అథ్లీట్స్ అందరికీ కావాల్సింది ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, వరల్డ్ క్లాస్ కోచింగ్. ఎందుకంటే ఒక ఎలీట్ లెవెల్‌కి అథ్లీట్ రీచ్ అయిన తర్వాత ఫెసిలిటీస్ దొరకటము, కోచింగ్ దొరకటం చాలా సులభము, ఈజీ. బట్ దిస్ పాలిసీ ఐ థింక్ షుడ్ ఇంక్లూడ్ అ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ గ్రాస్ రూట్ లెవెల్స్ అండి. ఎందుకంటే విలేజ్ లెవెల్‌లో గానీ, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గానీ ఫైనాన్షియలీ బ్యాక్వర్డ్ ఉన్న అథ్లెట్స్కి కానీ సపోర్ట్ సిస్టమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అనర్తింగ్ టాలెంట్ ఈజ్ వాట్ ఐ థింక్ షుడ్ బి ద ఫోకస్. సో ఎవ్రీబడి అంటే సొసైటీలో ఎవరైనా స్పోర్ట్ ఆడాలనుకుంటే తెలంగాణ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. నిజంగానే అంటే మీకు అట్లాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు, అంటే మీరు ప్లేయర్గా టాప్ లెవెల్లోకి వెళ్ళే కంటే ముందు ఇట్లాంటి ఫెసిలిటీస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కష్టపడరు, ఫ్యామిలీ సపోర్ట్తో ఇంతకు వచ్చారు. ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఎట్లా పోవాలి యువతకు తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఏం అవసరం స్పోర్ట్స్గా ఎదగాలి? స్పోర్ట్స్ ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్లో ఏంటంటే ఇది సపోర్ట్ సిస్టమ్ అండ్ కాన్ఫిడెన్స్. అంటే ఒక నో హౌ ఉన్న కోచెస్ ఎట్ ఏ యంగ్ ఏజ్లో మీరు అథ్లీట్స్కి మైండ్ సెట్ ఇన్కల్కేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేమందరం కూడా ఆల్మోస్ట్ 25-26 అయినప్పుడు వీ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ ఎలీట్ కోచెస్ కానీ. బట్ అట్ ఎ యంగ్ ఏజ్, ఈవెన్ యూర్ 10-12 ఆ ఏజ్లో కూడా మీరు డిస్ట్రిక్ట్స్కి ఆడుతున్నప్పుడు, అంటే మీ విలేజ్ లెవెల్ నుంచి వస్తున్నప్పుడు, అప్పుడు మీకు ఆ మైండ్ సెట్ ఎర్లీ ఏజ్లో వచ్చిందంటే దెన్ యూ విల్ బికమ్ వరల్డ్ బీటర్స్. సో అది మనము యాజ్ అ పాలసీ ఇన్కల్కేట్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ దే ఆర్ స్పెండింగ్ సో మచ్ ఆన్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇఫ్ దే డూ ఇట్ దిస్ వే, ఎట్లా అంటే గ్రాస్ రూట్ లెవెల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని ఒక ఒక ఎట్లా అంటే మిషన్ లాగా తీసుకుంటే ఐఎమ్ షూర్ తెలంగాణ విల్ ప్రొడ్యూస్ అ లాట్ ఆఫ్ టాలెంట్. దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ గురించి పెద్దగా ఎంకరేజ్మెంట్ లేదు. వేరే దేశాలతో పోల్చుకుంటాం, ఎందుకంటే చిన్న దేశాలు ఈరోజు మెడల్స్ కొలుతా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పేర్లు వినిపిస్తాయి. ఇంత పెద్ద దేశం, 140 కోట్ల మంది, నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటారు. ఇంతమందిలో స్పోర్ట్స్ మెన్ తయారు చేయాలంటే ఎట్లా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి, స్టేట్ కానీ సెంట్రల్ కానీ? అంటే అదే చెప్తున్నా కదండి, ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ మీకు ఆ ఫెసిలిటీస్ ఉండాలి, మైండ్ సెట్ ఉండాలి, ఆ కోచింగ్ ఉండాలి. ఎందుకంటే ఒక ఏజ్ దాటిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ప్లే స్పోర్ట్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. బికాజ్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ బి సక్సెస్ఫుల్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ ఆఫ్ గ్రైండ్. సో 15-20 ఇయర్స్ ఆఫ్ గ్రైండ్ షుడ్ స్టార్ట్ వెరీ ఎర్లీ. సో మనం ఎక్కువ లేట్ చేసి దాని తర్వాత ఒక ఎలీట్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత మనము సాధిద్దామంటే చాలా కష్టం. సో ఎట్ అన్ ఎర్లీ ఏజ్ రావాలి. ఇంకా పాలసీస్ కూడా అట్లా ఉండాలి ఎట్ అన్ వెరీ వెరీ ఎర్లీ ఏజ్. అండ్ ఆల్సో స్పోర్ట్స్తో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ టీమ్ స్పోర్ట్ ఏంటంటే యూ బిల్డ్ అ వెరీ గుడ్ సొసైటీ. అండ్ అందరు కలిసిమెలిసి ఉండే ఒక మంచి కల్చర్ వస్తుంది, స్పెషల్లీ టీమ్ స్పోర్ట్స్ ఆడితే. ఇంకా అది కాకుండా ఒక గ్రేట్ ఇనిషియేటివ్. ఎందుకంటే ఇండియా మనం ఇన్నేళ్ళు ఒక 70 ఇయర్స్ వీ హ్యావ్ బీన్ సర్వైవల్ మోడ్, అంటే మనము యాజ్ అ కంట్రీ. సో బట్ నవ్ ఆ సర్వైవల్ మోడ్ నుంచి మనం ముందుకెళ్ళి డెవలప్మెంట్ మోడ్కి వెళ్తున్నాం. కాబట్టి ఐ థింక్ స్పోర్ట్స్ నవ్ షుడ్ టేక్ అ ఫ్రంట్ సీట్ అండ్ ఇట్ షుడ్ బి సెలబ్రేటెడ్. అండ్ నాట్ ఓన్లీ వన్ స్పోర్ట్, ఇట్ హ్యాస్ టు బి ఆల్ స్పోర్ట్స్ అక్రాస్ ద కారిడార్. ఫైనల్లీ పేరెంట్స్కి, యువకులకు, నెక్స్ట్ సొసైటీకి కానీ ఒక మెసేజ్ ఏమి ఇస్తారు మీరు ఒక సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ మ్యాన్గా? లైఫ్లో ముందుకు పోవాలంటే యువత చెడు అలవాట్లు, ఈరోజు డ్రగ్స్, గాంజా, రకరకాల మద్యమాలు వాటన్నిటిని వదిలేసి సక్సెస్ఫుల్ వాళ్ళు ఏం చెప్తారు మెసేజ్? ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్లో షార్ట్ కట్స్ ఉండవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, వన్స్ ఐ సీ స్పోర్ట్స్మెన్ కమింగ్ అప్, ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ స్పోర్ట్స్ ఈజ్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పాజిటివిటీ. ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్తో, పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ముందుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే స్పోర్ట్ మనకి ఏం నేర్పిస్తుంది, పడిన తర్వాత కూడా లెగవటం నేర్పిస్తుంది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్పోర్ట్. సో లైఫ్లో కూడా మనము పడినప్పుడు ఎట్లా లెగవాలనేదే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో దట్ ఈస్ వాట్ స్పోర్ట్ టీచర్స్ యూ. నో మ్యాటర్ మీరు వరల్డ్ క్లాస్, వరల్డ్ బీటర్ అవుతారు లేకపోతే నార్మల్ లెవెల్లో స్పోర్ట్ ఆడుతున్నారు, బట్ స్పోర్ట్ ఆడటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ సొసైటీ. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ టేక్ అప్ ద స్పోర్ట్ ఆఫ్ దేర్ చాయిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ రాయుడు గారు. ఇది అంబటి రాయుడు. స్పోర్ట్స్లో పైకి ఎదగాలంటే షార్ట్ కట్స్ ఉండవు. కంపల్సరీ హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, ఖచ్చితంగా డిసిప్లిన్ అవసరం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు అంబటి రాయుడు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, ఇంటర్నేషనల్ సమ్మిట్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.